ఈజీగా షీర్ కుర్మా ఇంట్లో చేసుకోవచ్చు. అసలుకి ఈ రంజాన్కి కానీ ఇంట్లో ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్కి చేయండి. ఫస్ట్ వచ్చేసే వరకు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలి. దాంతోపాటు నేను కుంకుమ పువ్వు పాలు కూడా నానబెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసే వరకు కాజు, పిస్తా, బాదాం, కిస్మిస్ అండ్ ఇక్కడ మెయిన్గా వచ్చేసే వరకు చిరోంగి అనమాట. అండ్ ఇక్కడ నేను 1 లీటర్ పాలు తీసుకొని మంచిగా కాస్తున్నాను. దీని తర్వాత ఏదైతే కుంకుమ పువ్వు పాలు ఉన్నాయో ఆ పాలను దాంట్లో వేసేస్తున్నాను. ఇంకో కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని దీంట్లో ఇందాక ఏవైతే డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని కట్ చేసుకున్నామో అవి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇందాక చెప్పాను కదా చిరోంగి అని, ద మెయిన్ స్టార్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది వేస్తే అసలు టేస్టే మారిపోతుంది. దీని తర్వాత కిస్మిస్ వేసుకోండి. మళ్ళీ సేమ్ కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని మన సేమియా ఉంటుంది కదా, సన్న సేమియా, దాన్ని మంచిగా వేయించుకోవాలి. ఏదైతే పాలు ఉన్నాయో కాచి 200 ml కండెన్స్డ్ మిల్క్ అయితే వేసేస్తున్నాను. దీని తర్వాతకి ఏదైతే సేమియా ఉందో మన సన్న సేమియా, దాన్ని పాలల్లో వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి. అండ్ దీంట్లోకి కొంచెం యాలక్కాయల పొడి, దాని తర్వాత మన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి. ఎంతో యమ్మీగా, ఈజీగా, టేస్టీగా మన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది గైస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పక్కాగా. అండ్ ఈ రంజాన్కి ఎలా వచ్చిందో చెప్పేసేయండి. బాయ్ గైస్.